విజయవాడలోని వరద ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మొత్తం విజయవాడ అంతా కూడా అతలాకుతలంగా మారింది. ఎంవీఆర్ కాలనీ వద్ద మనం ఉన్నాము. చూడొచ్చు వరద ఉధృతి. అటు చూస్తే కృష్ణమ్మ, ఇటు చూస్తే పక్కనే ఇల్లులు, ఆనుకోనున్న ఇల్లులు, మొత్తం కృష్ణమ్మ పారుతూ కూడా ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. ట్రాక్టర్లో ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించే దిశగా పోలీస్ యంత్రాంగం చాలా కృషి చేస్తుంది. వారందరినీ కూడా ఎవరైతే ఉన్నారో లోపల కృష్ణ ఒడ్డునున్న వారందరినీ కూడా తీసుకువచ్చి వారందరినీ ట్రాక్టర్లు ఎక్కించి వారిని పునరావాస కేంద్రాలకు అయితే తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వరద ఉధృతి అయితే మాత్రం పెరిగిపోయింది. ఇప్పటికే 7 లక్షల క్యూసెక్ల వాటర్ దాటిపోయింది. సుమారుగా 9 క్యూసెక్ల వాటర్ వరకు కూడా పెరిగేటటువంటి అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలో వాటర్ ఉధృత పెరిగే కొద్దీ కూడా ఇక్కడ ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో డైరెక్ట్ గా మీకు కనిపిస్తుంది, విజువల్స్ లో కృష్ణమ్మ కనిపిస్తుంది, కృష్ణా నది ఉధృతి కనిపిస్తుంది. డైరెక్ట్ గా కూడా అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో చెత్త కూడా మొత్తం అంతా కూడా తోసుకుంటూ కూడా వస్తుంది. ఇక్కడ ఈ వాటర్ లో స్నేక్స్, పెద్ద పెద్ద స్నేక్స్ కూడా వస్తున్నాయి. ఆ పాములు అవన్నీ కూడా రావడం అయితే జరుగుతుంది. ఉన్నట్లు ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నారు. అరిచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు, గుండెలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఎవరైతే ఉన్నారో లోపలికి, అంటే వీరందరూ కూడా విజయవాడ సిటీలో బతకాలంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉండడంతో వీరందరూ ఏకంగా నదికి ఏదైతే ఉందో కృష్ణా నదికి దగ్గరగా పక్కనే, అంటే ఓ పక్క నది పక్కనే వచ్చేసి వీళ్ళు ఇక్కడ సైట్స్ కొనుక్కొని ఇల్లు నిర్మించుకున్నారు. ఇల్లు నిర్మించుకొని ఇక్కడైతే వీరందరూ స్థానికంగా ఉంటున్నారు. అయితే ఇక్కడ సుమారుగా ఒక మనిషి సుమారుగా షోల్డర్ వరకు కూడా మునిగిపోయేటటువంటి వాటర్ అయితే ఇక్కడికి ఉంది. వీరందరూ కూడా వచ్చి ఇక్కడ స్థానికంగా నివాసం ఉంటున్నారు. అయితే ముందుగానే ప్రభుత్వం ఎక్కడికక్కడ కూడా అలర్ట్ చేయడం అయితే జరిగింది. ఇటు కృష్ణా జిల్లా కలెక్టర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారు, కొండ ప్రాంతాల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి. ఉన్నవారందరూ కూడా ఖచ్చితంగా వారందరూ ఎవరు పునరావాస కేంద్రాలకి వెళ్ళిపోవాలని ముందుగానే చెప్పారు. అయితే ఈ రోజు వాటర్ ఉధృతి పెరగడం, సుమారుగా 7 లక్షల క్యూసెక్ల వరకు కూడా వాటర్ ఉండడంతో వాటర్ తీవ్రత పెరగడంతో ఎక్కడికక్కడ కూడా వారందరూ కూడా అప్రమత్తం అవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోతున్నారు. తరలి సురక్షిత ప్రాంతాలకైతే తరలి వెళ్ళేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. చూడొచ్చు, అంటే ఒకసారి నేను దిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను, బట్ కానీ ఎంతవరకు లోతు ఉందనేది నాకు కూడా ఐడియా లేదు. సార్ ఒకసారి హ్యాండ్ ఇస్తారా, ఎంతవరకు లోతు ఉందనేది ఒకసారి మనం కూడా వెళ్దాము. చూడొచ్చు, వాటర్ ఉధృతి అయితే మాత్రం చాలా తీవ్రంగా ఉంది. వాటర్ అయితే మాత్రం చాలా ఫ్లోటింగ్ అనేది చాలా హెవీగా ఉంది. సో చూడొచ్చు వాటర్ ఎంత హెవీగా వెళ్తుందనేది తెలుస్తుంది. అంటే ఒక మనిషి తోసేసేటటువంటి వాటర్ అయితే మాత్రం ఇక్కడ ఉంది. సో ఎంబీఆర్ కాలనీలో ఉన్నటువంటి వాసులందరూ కూడా చివరి ఇబ్బందులకు గురి అవుతున్నారు. సో వీరందరూ కూడా ట్రాక్టర్లు అయితే మాత్రం పోలీస్ యంత్రాంగం వీరందరినీ తరలించి ఏదైతే ఉందో పునరావాస కేంద్రాలకు అయితే తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తుంది. సో వాటర్ అయితే మాత్రం చాలా తీవ్రంగా అయితే మాత్రం ఉధృతి ఎక్కువగా ఉంది. ఒక మనిషిని ఫ్లోగా తోసుకెళ్ళేటటువంటి వాటర్ అయితే మాత్రం పెరిగిపోయింది. సో చూస్తున్నారు కదా విజయవాడలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. విజయవాడ మొత్తం రోడ్లన్నీ కూడా వాటర్ జలమయమైపోయాయి. ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారందరూ ఎప్పటికైనా అప్రమత్తం అవ్వండి. ఎక్కడైతే పునరావాస కేంద్రాలు మీకు దగ్గరలో ఉన్నటువంటి పునరావాస కేంద్రాల్లోకి ఇమ్మీడియట్లీగా షిఫ్ట్ అవ్వండి. నేను ఈ ట్రాక్టర్లో ఉన్నాము. ట్రాక్టర్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. చుట్టూ ఒకసారి ప్యాన్ చేస్తాడు ఉమా, ఒకసారి చూడొచ్చు ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నారని తెలుస్తుంది. వారందరూ కూడా వస్తున్నారు. చూడొచ్చు, ఒక ఆవిడ కూడా లేడీ చివర కృష్ణ ఒడ్డు దగ్గర నుంచి కూడా నడుచుకుంటా ఇక్కడ ట్రాక్టర్ ఎక్కేందుకు కూడా రావడం అయితే జరుగుతుంది. వారు ఇప్పటికే కూడా ఇల్లులు లోపలికి కూడా ఇళ్ల లోపలికి కూడా నీళ్ళు వెళ్ళిపోయి చాలా మందికి అయితే మాత్రం టీవీలు, ఫ్రిడ్జులు, వారికి ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో సామాగ్రి కూడా పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఎక్కడికక్కడ కూడా వాళ్ళు సామాగ్రిని కూడా ఇళ్లలోనే వదిలేసి తాళాలు వేసుకొని కూడా వారందరూ రావడం అయితే జరుగుతుంది. అయితే కొంతమంది అయితే మాత్రం సామాన్లు కూడా వేరే చోటకి షిఫ్ట్ చేసుకునేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. కెమెరామ్యాన్ ఉమాతో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఎంవీఆర్ కాలనీ వద్ద నుండి.